జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీక్షితులు గారు, హఠాత్తుగా మీరు ఇలా పరిస్థితులు పని కట్టుకుని మరీ నన్ను ఇక్కడికి రప్పించాయి అరవిందా. ఏమైంది దీక్షితులు గారు? మిత్రకి అతి సమీపంలో వాయుగండం వేచి చూస్తోంది. వాయుగండమా? అవును, వాయువు తన భుజాల మీద మృత్యువును మోసుకొస్తోంది. మిత్రను మింగేయటానికి సిద్ధపడుతోంది. ఏమంటున్నారు దీక్షితులు గారు? మిత్ర జాతకం అలాంటిది అరవింద. గ్రహాల కదలికల్ని ఊహించలేం, గండాల ఆగమనాన్ని అంచనా వేయలేం. ఇంతకీ మిత్ర ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాడు దీక్షితులు గారు. మరి లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఇంట్లో లేదు దీక్షితులు గారు. సారె పంచడానికి బయటికి వెళ్ళింది. మీ అందరికీ తెలుసు కదా, లక్ష్మి అనుక్షణం మిత్ర వెంటే ఉండాలి. మిత్రని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏ క్షణంలో గండం వస్తుందో తెలియనప్పుడు లక్ష్మి అనుక్షణం మిత్రతోనే ఉండాలి. లక్ష్మిని ఎందుకు బయటికి పంపించారు? ఇలా అవుతుందని మేం కూడా ఊహించలేదు దీక్షితులు గారు. దోషాలు, వాటి వల్ల జరిగే దారుణాలు మనం ఊహించలేం, జరిగేది ఆపలేం. అందువల్ల జాగ్రత్త అత్యవసరం. ఇప్పుడు ఈ గండం నుంచి మిత్రని తప్పించడం ఎలా దీక్షితులు గారు? గండం ఎలా ఆగుతుందో, దానిని ఎవరు ఆపగలరో మీ అందరికీ బాగా తెలుసు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి రప్పించండి. గండమా? గండం అంటున్నారేంటి? ఏం గండం? గండం ఏంటని అడిగితే ఎవరు నోరు మెదపడం లేదేంటి? మనింట్లో ఎవరికైనా ఏ గండమైనా ఉందా? ఎవరికైనా చనిపోయేంత పెద్ద అనసూయ గండం కబలించడానికి గంటల సమయం లేదు. గంటల నిమిషాల వ్యవధిలో దూసుకొస్తుంది. నాశనం చేయడానికి సిద్ధపడుతుంది. మళ్ళీ లక్ష్మికి ఒకసారి ఫోన్ చేయి. అయ్యో, ఈ టైంలోనే ఫోన్ కలవడం లేదంటండి. వాయుగండ ప్రభావం తీవ్రమవుతుంది. మృత్యుకోస ఇంటి చుట్టూ ఆవరిస్తుంది.
తక్షణమే లక్ష్మిని మిత్రని ఒక చోటుకి చేర్చండి. ఏంటిది ఇంత గాలి వస్తుంది? ఇప్పటి వరకు బానే ఉంది కదా వదినా, హఠాత్తుగా ఇంత పెరగాలేంటి? నాకు అదే అర్థం కావడం లేదు. మిత్ర ఎక్కడా? పైన ఉన్నాడు పెద్దమ్మా. వాడిని పిలవండి. రే మిత్ర, మిత్ర, మిత్ర మిత్ర, అన్నయ్య, నాన్న, మిత్ర, మిత్ర, నాన్న, మిత్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.